వెల్కమ్ టు పబ్లిక్ కోట్ న్యూస్. బ్లాక్ వాటర్ ఈ మధ్య కాలంలో చాలా ట్రెండ్ అవుతున్న టాపిక్ ఇది. ఎందుకంటే చాలా మంది సెలబ్రిటీలు బ్లాక్ వాటర్ తాగుతూ కనిపిస్తుంటారు. క్రికెటర్ విరాట్ కోహ్లీ నుంచి కరణ్ జోహార్, శృతి హాసన్ ఇలా చాలా మంది సెలబ్రిటీలు ఈ బ్లాక్ వాటర్నే తాగుతున్నారు. ఈ నీళ్లు ఎందుకంత ప్రత్యేకం? సాధారణ నీటికి బ్లాక్ వాటర్కున్న తేడా ఏంటి? సెలబ్రిటీలు బ్లాక్ వాటర్ తాగుతున్నారా లేదా క్యారీ చేస్తున్న ఫోటోల్లో గమనిస్తే అవి నలుపు రంగులో కనపడుతున్నాయా? అయితే ఈ నీటికి ఓ స్పెషాలిటీ ఉందట. ఈ వాటర్ తాగితే అప్పటి వరకు శరీరం కోల్పోయిన నీరు తక్షణమే భర్తీ అవుతుందట. ముఖ్యంగా వ్యాయామం వంటివి చేసినప్పుడు కోల్పోయిన నీరు తక్షణమే బాడీలో రికవర్ అవ్వడానికి తోడ్పడుతుందట. పైగా వీటిలో పోషకాల శాతం అధికంగా ఉంటాయి. శరీరం నుంచి విష పదార్థాలను బయటకు పంపించే డిటాక్స్ డ్రింక్గా ఈ బ్లాక్ వాటర్ పనిచేస్తుంది. ఇందులో పుష్కలంగా ఉండే ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్స్, వ్యాధులకు కారణమయ్యే ఫ్రీ రాడికల్స్ను ఎదుర్కోవడంలో శక్తివంతంగా పనిచేస్తుంది. దీనివలన వృద్ధాప్య ఛాయలు త్వరగా రాకుండా ఉంటాయి. బ్లాక్ వాటర్ శరీరంలో యాసిడ్ లెవెల్స్ ని అదుపులో ఉంచడమే కాకుండా జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపరుస్తుంది కూడా. తీసుకున్న ఆహారం నుంచి సూక్ష్మ పోషకాలను శరీరం త్వరగా గ్రహించగలుగుతుంది. పైగా ఇమ్యూనిటీ పెరుగుతుంది. శరీరంలో కొలెస్ట్రాల్ పెరగదు. అదీగాక బరువును కూడా సులభంగా అదుపులో ఉంచుకోవచ్చు. రోజంతా ఉత్సాహంగా హెల్తీగా ఉండటానికి సహకరిస్తుంది. ఈ బ్లాక్ వాటర్ తాగితే ప్రయోజనాలు ఉన్నప్పటికీ ఎక్కువగా తీసుకుంటే అంతే స్థాయిలో సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులో అధిక pH స్థాయిలు ఉంటాయి. దీనిలో ఉండే అధిక pH మీ చర్మాన్ని పొడిగా మార్చే అవకాశం ఉందని చెబుతున్నారు నిపుణులు. దీని కారణంగా శరీరంలో ఆల్కలైన్ స్థాయిలు పెరిగిపోయి గ్యాస్, ఉదర సంబంధిత సమస్యలు, వికారం, వాంతులు, చర్మ సమస్యలు, ఏకాగ్రత కోల్పోవడం వంటివి వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా నార్మల్ వాటర్తో కూడా ఇలాంటి ప్రయోజనాలని పొందొచ్చని చెబుతున్నారు. ప్రతిరోజు కనీసం 8 నుంచి 10 గ్లాసుల నీరు తాగాలని చెబుతున్నారు. అలాగే రోజంతా శరీరాన్ని హైడ్రేట్గా ఉంచేలా 12 నుండి 15 గ్లాసుల నీరు తాగాలని చెప్పారు. ఇక్కడ శరీరానికి తగినంత నీరు అందితే బ్లాక్ వాటర్ వల్ల పొందే ప్రయోజనాలనే మామూలు వాటర్తో కూడా సొంతం చేసుకుంటామని అంటున్నారు.